హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అనమాట. ఎంత త్వరగా లెగుద్దామన్నా లేట్ అయిపోయింది. 8కి అయితే లెగిసాము. ముందు షింక్లో అంట్లు చూపిస్తున్నాను. నైటు తినేగా తోమలేదనమాట. ఎన్ని అంట్లో ఊర్లో అయితే కూర్చొని తోమేదాన్ని కదా, త్వరగా తోమేసేదాన్ని. ఇక్కడ నించొని తోమాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. ఇటువైపు రాగిజావా, ఒకవైపు పాలైతే పెట్టేశాను. వైపు రాగిజావ అయితే ఉడికిపోతుంది. కొట్టించేసారా నాన్న? ఏం కొట్టించారు? మటన్, ఇది చికెన్. ఫస్ట్ అయితే రాగిజావ తాగేసాము. ఇప్పుడు తెచ్చారు కదా కూరలు, అవి వంట చేయాలి. ముందు మెయిన్గా గిన్నెలు తోమేయాలన్నమాట. ఆ గిన్నెలు చూస్తే భయం వేస్తుంది. ఊర్లో అయితే కూర్చొని తోమేదాన్ని కదా, ఇక్కడ నించొని తోమాలంటే చాలా బద్ధకంగా ఉంది. ఊర్లో మార్నింగే స్నానం అన్నీ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్నానం అన్నీ లేట్ అయిపోతున్నాయి. కాకపోతే పిల్లలు స్కూల్ ఓపెనింగ్ అయ్యేలోగా అదే ఫాలో అవ్వాలన్నమాట. బాగుంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే గిన్నెలు తోమేస్తాను. ఆల్రెడీ చికెను మటను తీసుకొచ్చారు కదా, మళ్ళీ రొయ్యల. ఇవి నదిలో అనమాట, కృష్ణా నదిలో. అవి ఇది బతికే ఉన్నాయి. ఇంకా చూడండి కదులుతున్నాయి. కింద వేస్తాను. బతికున్నాయి, కనిపిస్తున్నాయా? వెయ్యికి సాయి అలాగా నీ సువాసన వస్తుంది. కదులుతున్నాయి. ఇవి ఇప్పుడే తీస్తే క్లీన్ చేస్తే రావన్నమాట. ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. కాకపోతే ఆల్రెడీ ఈరోజు మటన్ చికెన్ ఉంది కాబట్టి ఇంక ఈ పక్కన పెట్టేస్తాను. కనిపిస్తుందా? కదులుతున్నాయి చూడండి. కదులుతాయి, లోపల కూడా ఉన్నాయి. అన్నీ గడ్డేది కాదు, రొయ్యలు మీసాలు అనమాట. ఇవన్నీ రొయ్యి మీసాలు. ఇవన్నీ ఇవి ఇందులో కూడా ఉన్నాయి రొయ్యి మీసాలు. అంటే అన్నీ పెద్ద సైజు కాదు, కొన్ని చిన్న సైజు. అగోండి, ఈ చిన్న సైజు పెద్ద సైజు అన్నీ మిక్సింగ్ ఉన్నాయన్నమాట. మరి పప్పు రొయ్య అయితే లేదు. ఇగోండి, ఇగోండి కిందకి చిన్న రొయ్య కూడా ఉంది. ఇది పప్పు రొయ్య అంటారు. అన్నీ మిక్సింగ్ అనమాట. ఇలా బాక్సులకి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, డీప్ ఫ్రిడ్జ్లో అనమాట. గిన్నెలు మొత్తం అయితే క్లీన్ చేసేసాను. 1 అవర్ అయితే పట్టిందండి నాకైతే ఇవన్నీ తోమడానికి. సింక్ అయితే ఖాళీగా ఉంది. ఇంకొక 1 అవర్లో మళ్ళీ ఫుల్ అయిపోద్ది అనమాట, ఎందుకంటే మళ్ళీ వంట చేస్తాను కాబట్టి. గిన్నెలు తోమడం వల్ల ముందైతే ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. ఎప్పుడెప్పుడు తోముతానా అమ్మాయి, ఎప్పటికవుతాయి అన్నట్టు అనిపించింది అనమాట. తోమేసిన తర్వాత హ్యాపీ. ఫస్ట్ అయితే చికెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. నేను మటన్ అనుకున్నా, అంటే మటనే కానీ ఇది కైమా అనమాట. అదే కీమా కైమా అంటారు కదా, ఏదో ఒకటి. కీమా కొట్టించుకొని తీసుకొచ్చారు. మటన్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు, కొంచెం పుదీనా వేసేసి అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ మనం తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి. కీమా ఫ్రై అనమాట. పాలు అయితే తోడు పెడుతున్నాను. నైట్ వచ్చానట, మార్నింగ్ కాచి ఇప్పుడే తోడు పెడుతున్నాను గోరువెచ్చగా అయ్యాక. ఊర్లో ఆవు పాలు అయితే పలుచగా ఉంటాయి కదా, ఇక్కడ గేదె పాలు అయితే కొంచెం చిక్కగా ఉంటాయి. మేము ఇక్కడ పోయించుకునే గేదె పాలు అన్నమాట. ఎంత త్వరగా అదే ఇలా తొరిపితే త్వరగా తోడుకుంటాయి. కర్రీకి సరిపడా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకుంటున్నాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బరకగా పట్టుకున్నాను అనమాట. రోట్లో దంచితే ఎలా ఉంటుంది అలాగనమాట. బాగా పేస్ట్ అయితే చేయలేదు. ఇలా కర్రీస్లో వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మెత్తగా పట్టాకంటే ఇలా బరకగా పడితేనే బాగుంటుంది టేస్ట్ కూడా. అయితే చికెన్ కర్రీకి తాలింపు అయితే పెడుతున్నాను.
ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలకు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఉప్పు, పసుపు వేసేసుకుంటున్నాను. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అది వేగుతూ ఉంటుంది. ఇంతలోగా నేను కుక్కర్ మూత అయితే చల్లారిపోయింది. ఆ కుక్కర్ మూత తీసేసాను అనమాట. అంటే కీమా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కీమా కూడా తాలింపు అయితే వేసేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకొని ఎండుమిర్చి ఇందులో వేసేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫ్రై చేస్తాను. నేనైతే ఎండుమిర్చిలా వేసుకొని కరివేపాకు, ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి దంచాను కదా, అదే మిక్సీలో బరగ్గా పట్టిందనమాట. మరీ పేస్ట్ కాకుండా బరగ్గా పట్టుకుని వేస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. తాలింపు వేగేలోగా ఒకవైపు అయితే చారు కూడా మరుగుతుంది. చారు కూడా ఒకవైపు పెట్టేశాను. పసుపు, చింతపండు, కరివేపాకు వేసి మరుగుతుంది. ఇటువైతే ఉడుకుతుంది. ఇటువైపు అయితే తాలింపులో నేను కొంచెం టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో కూడా పసుపు అవన్నీ చూసుకొని వేసుకోవాలి. ముందే కుక్కర్లో వేసాను కదా. ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం మంచిగా వేగిపోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇంకా అలాగే ముందుగా ఉడకపెట్టుకున్న కీమా కూడా వేసేసుకుంటున్నాను. కొంతమంది కీమా అంటారు, కొంతమంది కైమా అంటారు అనమాట. మీరేదంటారా? మేమైతే ఎక్కువగా కైమా అంటాము. ఇంకో చాలామంది కీమా అని అంటారు అనమాట. ఏదంటారు అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. కైమా మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అంటే ఆ ఉల్లిపాయలు, మసాలా లాగా ఉంటాయి కదా, అవన్నీ పట్టేలాగా చూసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. అలా వేపుకోవాలి. కైమా ఏగోలోగా ఇటువైపు అయితే నేను చారు తాలింపు వేసేసాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు వేసాను. ఇంకా అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోయిందనమాట. చికెన్ కర్రీ ఎక్కువ గ్రేవీ కాకుండా అలాగని ఫ్రై కాకుండా కొంచెం ఇలా దగ్గరగా చేసుకున్నాను. కీమా ఫ్రై అయితే నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమని చాలా టేస్టీగా ఉంటుంది. కీమా బాగా ఫ్రై అయ్యిందని మనకి ఎలా తెలిసిద్దంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అన్నం కూడా అయితే వండేసాను. ఇంకా అలాగే బాక్సులన్నీ ప్యాకింగ్ చేసుకోవడమేని. అంటే మా వారికి షెడ్ ఉంది కదా, షెడ్ దగ్గరికి అయితే లంచ్ తీసుకువెళ్ళిపోతున్నాను. ఇంకా బాక్సుల్లో కూర, చారు ఇవన్నీ ప్యాకింగ్ అనమాట. నేనైతే షెడ్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తాను అనమాట. ఇదిగోండి ప్యాక్ చేస్తాను. ఇంకా పిల్లలు అందరం వెళ్ళిపోవడమేని. షెడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంక మా వారైతే పని చేసుకుంటున్నారు. బయట అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి తెలుసా అసలు. షెడ్ దగ్గర అయితే ఒక మామిడి చెట్టు ఉంది, దానివల్ల కొంచెం నీడొస్తూ ఉంటది. అందరం అయితే భోజనం అయితే చేసేసాము. రైతు బజార్కి వెళ్తున్నాం. షెడ్ దగ్గరలోనే రైతు బజార్ అయితే ఉంటది. ఇంక ఇంటికి కావాల్సిన కూరగాయలు, టమాటాలు అవన్నీ అయితే తీసుకుంటున్నాను. కావాల్సిన కూరగాయలు తీసుకొని అక్కడ నుండి అయితే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. సాయికి అయితే బుక్స్ ఇవ్వలేదు కానీ క్లోజ్ చేస్తారు. ఇంకా జాగు పాపకి అయితే బుక్స్ తీసుకున్నాను. బుక్స్ అయితే చాలా కాస్ట్గా ఉన్నాయండి. 10,000 పైన అయినాయి అనమాట జాగు పాపకి. సాయి కూడా ఎక్కువ కాస్టే పడినాయి. 11,000 అయితే అయ్యాయి వాడికి. స్కూల్ దగ్గర ఉన్నాము. ఇంకా ఫోన్ కాల్ అయితే వచ్చింది, ఇంటికి చుట్టాలు వచ్చారని. వీళ్ళు అత్తయ్య మావి అవుతారనమాట, మా ఊరేని. ఇంకా వాళ్ళైతే పుణ్యక్షేత్రాలు తిరిగి వెళ్ళొచ్చారు, అందుకని ప్రసాదం తీసుకుని అయితే వచ్చారు. ఇక్కడ సాయి జాగు ఎందుకు దండం పెడుతున్నారంటే ఇంకా మనం వెళ్ళపోయిన చోటుకి వాళ్ళు వెళ్ళొచ్చారు కదా. ఇంకా మాకైతే మా సైడ్ అయితే ఇంకెవరు పెద్దవాళ్ళు అలా వెళ్ళి పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తే అలా నమస్కారాలు అయితే పెడతారు. ఇంకా అందుకని వాళ్ళకైతే నమస్కారం పెట్టించాను. అంటే కాశీ ఇంకా అలాగే ఆ చుట్టుపక్కల పుణ్యక్షేత్రాలు అయితే తిరిగి వచ్చారు. ప్రసాదం ఏమేమి తీసుకొచ్చారో మీకు చూపిస్తున్నాను. చిన్న ఫోటో, ఇంకా అలాగే చేతికి కట్టుకునే తాళ్ళు, మెడలో వేసుకునే దండలు, ఇంకా లడ్డూలు, హ్యాండ్కి వేసుకుంటారు అనుకుంటా. రెడ్డిది పూసలు, ఇంకా చిప్స్, ఇది పాపం. ఈ స్వీట్ అయితే ఆగ్రా స్వీట్ అంటారు కదా, అదే గుమ్మడికాయతో చేస్తారు, బూడిద గుమ్మడికాయతోనే ఆ స్వీట్ అనమాట. మేము ఊరుండి వచ్చిన తర్వాత స్టోర్కి అయితే వెళ్ళలేదు. అదేనండి, స్టోర్ అంటే కోటా బియ్యం ఇస్తారు కదా, కోట అంటారు, అక్కడికైతే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుండి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్లే ముందు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ వెళ్ళాము. ఆంటీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు. అయితే ప్రతిసారి కోటకి వెళ్ళినప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటాం అనమాట.
రీసెంట్గా ఇక్కడికి వచ్చారు సీత ఆంటీ అన్నాను కదా, తెలిసే ఉంటుంది. క్లైమేట్ అయితే అప్పటికప్పుడు ఎలా మారిపోయింది చూడండి, ఎంత మబ్బు వేసేసిందో. వెళ్ళేటప్పుడు లైటింగ్ ఉంది, తర్వాత వచ్చేసరికి అలా చీకటిగా అయిపోయింది అన్నమాట. వాళ్ళ ఇంట్లో అయితే అంతకు ముందు వేరే డాగ్ ఉండేది, అదైతే ఎవరు వచ్చినా సరే అరవడం లేదని చెప్పేసి ఈసారి డాగుని మార్చేశారు. ఇది ఎల్లంగానే అరుస్తుంది అనమాట. ముందు అదేం చేయకపోయినా ముందు అరిస్తే భయం వేస్తుంది కదా. కరుస్తుందేమో. చాలే చాలే, క్లైమేట్ మారిపోయింది ఆంటీ. బాయ్ లేకు. స్టోర్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ జనం ఉన్నారు. వెళ్ళేటప్పుడేం తీసుకెళ్లాల్సిందే, అప్పుడు ఒకరు ఇద్దరే ఉన్నారనమాట. కాకపోతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ రష్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. 7 అయిపోయింది అంటాం మేము ఇంటికి వెళ్ళేసరికి. మార్నింగే పాలు తోడు పెట్టాను కదా, అదే పెరుగు కోసము పెరుగు తోడుకుంది, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మేము వచ్చేసరికి మా వారైతే ఇంటికి వచ్చేసారు. ఇంకా టీ పెట్టమన్నారని టీ పెట్టాను. పెడితే ఇవైతే పాలు ఇరిగిపోయినాయి అనమాట. మళ్ళీ సాయి చేత మళ్ళీ ప్యాకెట్ పాలు తీసుకొచ్చి మళ్ళీ టీ అయితే పెడుతున్నాను. మా వారితో పాటు ఇంకొక మేస్త్రి గారు కూడా వచ్చారు. ఎందుకంటే మా డోర్ అనేది ఇంకా టైట్గా పట్టేస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ ఇగోండి ఇక్కడ అరగదీశారు కొంచెము, అది ఎంత గట్టిగా లాగినా రావట్లేదు అనమాట. అలాగని డోరే పగిలిపోద్దాం అన్నట్టు అయిపోయింది. అందుకని అక్కడైతే అరగదీశారు, ఇప్పుడు ఫ్రీగా ఉంది. అలాగే ఇటువైపు ఉత్తర గుమ్మం ఉంది కదా, ఈ గుమ్మం దగ్గర తలుపు కూడా టైట్గా పట్టేస్తుంది. కొన్నిసార్లు స్క్రూలు లూజ్ అయినా ఏమైనా సరే అలా పడుతూ ఉంటుందంట, అది అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. స్టోర్ బియ్యం తీసుకొచ్చాను కదా, ఇవేని మీకు చూపిస్తున్నాను. రాళ్ళు అలాంటివి ఏమీ లేవు, నీట్గానే ఉన్నాయన్నమాట బియ్యము. ఇందాక క్లైమేట్ అనేది చాలా మబ్బు పట్టేసిందని చెప్పాను కదా, ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇవ్వండి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. మేము స్టోర్ దగ్గర నుండి వచ్చేటప్పుడే పడుతూ ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్కువైందనమాట. సాయి అయితే ఇంతలోగా పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు కదా, ఇంకా నేను టీ అయితే పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసాను. నైట్ డిన్నర్లోకి రైస్ ఒకటే వండుతున్నాను. ఆల్రెడీ మార్నింగ్ చేసిన కూరలు అయితే ఉన్నాయి, వాటితో తినేస్తాము. అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.